హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళైతే తొలి ఏకాదశి కదా! మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి ముందుగా. తర్వాత ఇవాల్టి స్పెషల్ ఏంటి? ఎలా చేసుకుంటారు? ఎందుకు ఇది వచ్చింది అనేది చూద్దాము. ఇవాళైతే ఫస్ట్ నేను పూజ గది మొత్తం క్లీన్ చేసుకున్నా అనమాట. పూజ గది అంటే మాది రెంటెడ్ హౌస్ కాబట్టి ఒక షెల్ఫ్‌లో మాత్రమే మేము దేవుడి ఫోటోలు పెట్టుకుంటాము. మన దగ్గర లేని వాటి కోసం అయితే ఎప్పుడు ఆశపడకూడదండి. అంటే మనకి కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, పెద్ద పెద్ద విగ్రహాలు కానీ ఇంకా బొమ్మలతోని మొత్తం దేవుడి షెల్ఫ్ నిండా నింపేస్తారు కదా. అలా అయితే నింపుకుంటే మనము ఎంత ఎక్కువ దేవుడి ఫొటోస్ పెడితే అంత నిష్టతోని అంత నీట్గా మనమైతే మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళకి మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ ఎలా పెడతామో దేవుళ్ళని మనం తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళని అలాగే చూసుకోవాలి. కాబట్టి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ పెట్టుకోండి దేవుడి ఫోటోలు. మేము చేస్తాము, మాకు అలవాటు ఉంది అని అనుకున్న వాళ్ళు వాళ్ళ ఇష్టం, మనం వదిలేయడమే వాళ్ళని. మనమైతే మీరు చేయలేరు అని అనుకుంటే చాలా తక్కువ పెట్టుకోవాలి. మేమైతే కొంచెం తక్కువే ఉంటాయి. మేము పూజించే దేవుళ్ళందరూ ఈ ఫోటోలో ఉన్నారు కాబట్టి ఓకే, మాకు ఇది చాలు అని మేము ఇంకెక్కువ ఫొటోస్ ఏం తీసుకోవట్లేదు. నెక్స్ట్ అయితే ఇవాళ ఏకాదశి అని అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి అన్నమాట. దీని స్పెషల్ ఏంటి అని అంటే మనకి ఎవరెవరు ఉన్నారండి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు కదా. విష్ణు గురించి అన్నమాట. ఈ విష్ణు అయితే పూర్వంలో ఒక యుద్ధం జరుగుతూ ఉంటుందండి. యుద్ధం ఎవరికి అంటే రాక్షసులకి దేవుళ్ళకి మధ్యలో జరుగుతూ ఉంటుంది. అప్పుడు విష్ణు అయితే ఏం చేస్తారంటే, మనం ఇప్పుడు మార్నింగ్ అంతా వర్క్ చేసి నైట్ అయితే నిద్రపోతాంగా, అలాగే యుద్ధాలు కూడా నైట్ ఆపేసేవాళ్ళు అనమాట. అలాంటి యుద్ధం ఆపేసినప్పుడు నైట్ పడుకోవాలి కదా. అలాంటి టైంలో స్వామి అనేవారు పడుకోవడానికి వెళ్ళారు. దాన్ని మనం పడుకోవడం అని మనం అనుకుంటాం, కానీ దేవుళ్ళ భాషలో అయితే యోగ నిద్ర అని అంటారనమాట. ఆ యోగ నిద్రకి వెళ్ళినప్పుడే మనకి వచ్చేది ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి. మనకి 1 డే ఈక్వల్ టు దేవుళ్ళకి 1 ఇయర్ అండి. మనకి 4 months ఈక్వల్ టు వాళ్ళకి 8 hours. అంటే మనకి స్వామి 8 hours పడుకోవడానికి ఎన్ని నెలలు అయిపోతుంది? 4 నెలలు అవుతుంది. చతుర్మాసం అని అంటారండి. చతుర్మాసం దీక్షలు, వ్రతాలు కూడా ఉంటాయండి. వెనకటి రోజుల్లో మనకి మునులు, యక్షులు వీళ్ళు ఉండేవాళ్ళు కదా. ఈ స్వామి యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇదంతా వర్షాకాలం నడుస్తూ ఉంటుందండి. చతుర్మాసం అనేది రైనీ సీజన్ అనమాట. కాబట్టి ఈ మునులు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే చతుర్మాస దీక్ష తీసుకొని ఒకే దగ్గర ఉండేవాళ్ళు అనమాట. ఈ 4 months ఎక్కడికి వెళ్ళకుండా ఓన్లీ పూజ అంటే నారాయణని తలుచుకుంటూ పూజలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఈరోజు స్వామి నిద్రలోకి వెళ్తారు కాబట్టి ఈ ఒక్కరోజు మాత్రమే పూజ చేస్తారనమాట. తర్వాత స్వామిని డిస్టర్బ్ చేయకుండా, ఆయనకి నిద్రకి భంగం కలగకుండా నార్మల్గా పూజలు చేస్తారు, కానీ పెద్ద పెద్ద హంగామా ఏం చేయరనమాట. అలా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అయితే స్వామి యుద్ధం చేస్తారు కదండి. ఆ యుద్ధం చేసే టైంలో ఈ రాక్షసుడు అనేవాడు ఎక్కడ దాక్కున్నాడంటే బియ్యంలో దాక్కున్నాడంట అండి. బియ్యంలో దాక్కోవడం వల్ల మనకైతే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు మనము బియ్యంతో చేసిన ఎలాంటి పదార్థం, అన్నమైనా ఇంకా బియ్యంతో చేసే ఏ పదార్థాలైనా కానీ మనం తీసుకోకూడదంట. ఎందుకంటే ఆ దుష్ట శక్తి అనేది అందులో ఉండి మనకి చెడు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆయన అలా చేస్తారు. కాబట్టి మనం ఈ రోజుని అస్సలు బియ్యంతో తయారు చేసినవి ఏమి కూడా ప్రసాదం లాగా తీసుకోకూడదు, దేవుడికి పెట్టకూడదండి. మరి వెంటనే మనకి ఏ డౌట్ వస్తుంది, మరి ఏం ప్రసాదం పెట్టాలి అని అనుకుంటాము. అప్పుడు మన కోసం చేసిందే, మన గురించి ఆలోచించి పెట్టిన ఒక మంచి ప్రసాదమే పేలాల పిండి అండి. పేలాల పిండి ఏంటి అని అంటే మనకి పాప్కార్న్ ఉంటుంది చూసారా, కంకి గింజలు. ఆ కంకి గింజలు అనేవి బయట పాప్కార్న్ కాకుండా ఆ కంకి గింజలు అనేవి పూర్వం పండించే వాళ్ళు అనమాట. అలాంటివి మిగిలిపోయినవన్నీ కూడా వేయించి మంచిగా, అప్పుడు పాప్కార్న్ లేదు కదా, దాన్ని వేయించగానే పాప్కార్న్ లాగా అవుతాయి. దాంట్లో కొంచెం బెల్లం వేసేసి దాన్ని మంచిగా మిక్సీ దంచేవాళ్ళు అనమాట. అప్పుడు దంచి దాన్ని పొడి చేసి దేవుడికి అదే నివేదించే వాళ్ళు అనమాట. అలా చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, దేవుడికి వాళ్ళ పంటలో నుండి వాళ్ళు ప్రసాదం పెట్టినట్టుగా కూడా ఉండేది. కాబట్టి అలాంటి ప్రసాదం పెట్టారనమాట. ఆ తినడం వల్ల ఇవాళ ఫాస్టింగ్ చేస్తారు కానీ చాలామంది, వాళ్ళకైతే ఎంత వాళ్ళు మార్నింగ్ పూజ చేసినప్పుడు ఈ ప్రసాదం తింటారు కదా, ఈవినింగ్ వరకు కూడా వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది అనమాట. ఇందులో ఇలాచీ యాడ్ చేస్తారు కొంతమంది. పూర్వం ఇలాచీ అనేది ఉండదు అని నాది అనమాట. నేనైతే ఇలాచీ యాడ్ చేయలేదు. మీరు ఒకవేళ చేయాలనుకుంటే చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు, చెయ్యరనే నేను అనుకుంటున్నాను.
నెక్స్ట్ అయితే స్వామికి అది చాలా ఇష్టమైన ప్రసాదం అన్నమాట. అది నివేదించండి. మరి ఇంకా స్వామి యోగ నిద్రలోకి వెళ్ళారు. ఎప్పుడు మళ్ళీ మేలుకుంటారు? మనమైతే నైట్ పడుకొని మార్నింగ్ లేస్తాంగా, అలా స్వామి కూడా పడుకొని లెగుస్తారు కదా 4 నెలల తర్వాత. అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నెక్స్ట్ కార్తీక మాసం వస్తుంది కదా, అప్పుడు స్వామి లేస్తారనమాట. అప్పటి వరకు కూడా మనకి ఇలాంటి స్వామికి సంబంధించిన పెద్ద పెద్ద పూజలు కూడా ఏమీ జరగవు అన్నమాట. ఇక్కడ స్వామికి మనము ఓన్లీ చిన్నగా పూజ చేస్తారు కానీ పెద్ద భజనలు అలాంటివి అయితే ఏం చేయరు. మీరు చూస్తే ఇవాల్టి నుండి మన తెలుగు పండగలన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇన్ని రోజులు కూడా వచ్చాయి పండగలు, కానీ ఇవాల్టి నుండి ఏంటంటే మనకి సందడి, అంటే ఎలా అంటే పూజలు భజనలు, బయట కొంచెం మంచిగా అందరితో కలిసి బయట చేసుకునే పండుగలన్నీ ఇప్పుడు వస్తాయన్నమాట. వినాయక చవితి వస్తుంది, పూజతో పాటు మనం ఏం చేస్తాం, నలుగురితో కలిసి బయట పూజ చేసుకుంటాం అన్నమాట. అలాంటి పూజలన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనకి ఒక న్యూ ఇయర్ లాగా అన్నమాట. ఇక్కడ నుండి మన పండుగలు స్టార్ట్ అవుతాయి కదా, అందుకని. నెక్స్ట్ స్వామి లేచిన తర్వాత నుండి అప్పుడు మళ్ళీ మనకి ఒక నెల రోజులు ఏమో ఉంటుంది. అప్పుడు మళ్ళీ మొత్తం పూజలే ఉంటాయి, విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు ఉంటాయి. అప్పటి వరకు మొత్తం శివుడిది అలా మనకి ఏకాదశి అనేది స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడైతే మా చిన్న పూజ గది చూసారు కదా, మేమైతే సింపుల్గా ఇలా దేవుడికి పూజ చేసేసుకొని పూజ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే దాంట్లో నేను పచ్చకర్పూరం పెట్టేశాను. పచ్చకర్పూరం అయితే తప్పకుండా వేయండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ అట్టిపళ్ళు నివేదిస్తున్నా స్వామికి. ప్రసాదం అయితే సాయంత్రం పెడదామని అనేసి ఆపేశాను. ఎందుకు అనంటే బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుందండి మనం పూజ చేసుకోవడానికి. అంటే బ్రహ్మ ముహూర్తం అంటే మనం ఆ టైంలో పూజ చేయడం వల్ల మనకి మంచి ఫలితాలు దొరుకుతాయి అన్నమాట. నేనైతే ఎర్లీ మార్నింగ్ చేయలేకపోయాను, 5 లోపు దీపం ముట్టించలేకపోయాను కాబట్టి ఈవినింగ్ చేద్దాము అన్నట్టుగా ఆగాను. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఇంట్లో అన్నీ శుభ్రం చేసుకొనేసి మొత్తం అన్నిటిని కూడా పూజించుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ప్రతి ఒక్కదాన్ని పూజించుకోండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అని అంటే చిన్నదా పెద్దదా మన దగ్గర ఉందా లేదా అనేది కాదండి. మన దగ్గర ఎంత ఉంటే మనం అంతే దేవుడికి ఇస్తాము. దేవుడు కూడా మనం ఎంతైతే కష్టపడతామో అంత మనకి రిటర్న్లో ఇస్తారనమాట. మనం చెప్తూ ఉంటారుగా, ఒక్క చేత్తో అయితే చప్పట్లు రావు, 2 చేతులతోనే చప్పట్లు అని. అలాగే అన్నమాట, మనం ఎంత కష్టపడితే అంతే మనకు వస్తుంది. ఇక్కడ చూసారంటే ఇవి ఎందుకు పెట్టాను అంటే, ఇది డోర్ అనమాట. ఈ డోర్కి ఎందుకు పెట్టాను అని అంటే నరదృష్టి అండి. నరదృష్టి నుండి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం జరిగినా బయటికి రావచ్చు కానీ కన్ను దిష్టి ఉంటే బయటికి రాలేరు అని అంటారు కదా, అలాంటి వాటి కోసం అనమాట ఇది. నేను ఒక స్వామి చెప్పిన వీడియో చూసే ఇది పెడుతున్నాను. నేను ఎప్పటి నుండో పెడుతున్నాను అనమాట, దగ్గర 1 ఇయర్ అవుతుంది. మీరు కూడా పెట్టండి, ఎందుకంటే మనం మన మంచి కోసం అని అనుకున్నప్పుడు ప్రతి చిన్న పని కూడా చేయాల్సిందే. అది రిజల్ట్ ఉంటుందా ఉండదా అనేది సెకండరీ అనమాట. మనకు మంచి అవుతుంది అని అంటే తప్పకుండా మనం అది చేసుకోవాల్సింది, మన ఫ్యామిలీ కోసం మన కోసం అన్నమాట. నేనైతే ఇక్కడ ఇది దృష్టి పడకుండా ఉండడం కోసం నేను ఇది ప్రతిసారి పూజ చేసుకున్నప్పుడల్లా మార్చి కొత్తది పెట్టుకుంటాను అనమాట. చూసారా, ఇలా పెట్టేసుకోండి, దాంట్లో తప్పేం లేదు కదా. మనం గంతో పెడతాము, మళ్ళీ మనం ఒకవేళ ప్యాకెట్ చేసేటప్పుడు తుడిచేస్తే అదే పోతుంది, దాంట్లో ఏముంది పెద్దగా. నెక్స్ట్ అయితే అలా పూజ చేసేసుకున్నాను. పెద్ద పెద్ద పూజలు అది ఏంటి, నా దగ్గర విగ్రహం లేదు కదా, ఆ విగ్రహం కొనాలా అలాంటివి అయితే పెట్టుకోకండి. విగ్రహాలు కొంటే చెప్పాను కదా ఎంత నిష్టగా నీట్గా ఉండి చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే నేను పిండి దీపాలండి. ఈ పిండి దీపాలు అయితే తప్పకుండా పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఇలాంటి స్పెషల్ పూజలు ఏమైనా చేసుకున్నా, వ్రతాలు ఏమైనా చేసుకున్నా కానీ ఇట్లా ప్రత్యేక దీపాలు ఉంటాయి, వాటిని తప్పకుండా ముట్టించండి. ఇదైతే బియ్యం పిండితో అనమాట. మనం బియ్యం తినకూడదుగా, బియ్యం పిండితో ఎందుకు పెడుతున్నాం అని అంటే తినకూడదు కాబట్టి తినట్లేదు. మనం దీపం అయితే ఖచ్చితంగా పెట్టొచ్చు బియ్యం పిండితోని, అందుకే పెడుతున్నాను నేను బియ్యం పిండితోని. దీంట్లోకి నేనైతే ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఉంటే మీ దగ్గర నెయ్యి చాలా ఉంది అని అనుకుంటే మొత్తం నెయ్యితోనైనా కలిపేసుకోవచ్చు. దీంట్లో కొంచెం జవాది పౌడర్, పసుపు, కుంకుమ, గంధము వేసుకొని నేను వాటర్తోనే మంచిగా ముద్దలాగా కలుపుకుంటున్నాను. ఇలాంటి పిండిలు అనేవి స్వామికి నివేదించడం వల్ల మనకు తెలియకుండానే కొంచెం ఇప్పుడు ఈ పని చేస్తున్నా, నేను ఈ పని చేస్తూ ఏం చేస్తున్నా, స్వామి గురించి ఆలోచిస్తున్నా. ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల మన మైండ్ అనేది దేవుడి మీద ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ పెట్టారనమాట. సో నా పిండి ఒత్తులు అయితే రెడీ అయిపోయినాయి, కుందులు.
నెక్స్ట్ నేను దీపం ముట్టించడానికి నెయ్యి తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు నెయ్యి, దాంట్లోనే దీపం నూనె వేస్తున్నాను. దీపం నూనె వేసుకొని దాంట్లోకి ఒత్తులు నానబెడుతున్నానండి. మీరు ఏ పని చేసినా కానీ మొత్తం శ్రద్ధతో చేయండి. దేవుడికి మనం ఎంత చేస్తున్నామా అంత చేస్తున్నామా అనేది కాదు, మనం ఎంత చేసినా కానీ దేవుడి కోసం కాబట్టి అది ఆలోచించుకుంటూ దేవుడి గురించి మాత్రమే, వేరేదేది కాదు, దేవుడి గురించి ఆలోచిస్తూ స్వామిని దాన్ని ఏమంటారు మంచిగా స్మరించుకుంటూ ఇలా పూజ చేసుకోండి. నెక్స్ట్ నేనైతే అందులో డిప్ చేసుకున్న దీపాలు ఒత్తులు అందులో పెట్టేస్తున్నా. నెక్స్ట్ అయితే నేను ముందు రోజే తీసుకున్న తులసి అనమాట. ఇది సాయంత్రం పూట అండి, మళ్ళీ పూజ చేసుకుంటున్నాను. నేను తులసి మాల కట్టేశాను, దీపాలు పెట్టిస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా నీట్గా చిన్నగా చేసుకోండి. ఇక్కడైతే పిండి దీపాలు ముట్టిస్తున్నాను నేను. స్వామికి 7 అనే సంఖ్య ఇష్టం కాబట్టి, వెంకటేశ్వర స్వామి అయినా, విష్ణుమూర్తి అయినా, కృష్ణుడైనా ఎవరైనా ఆయనే కాబట్టి 7 అనేది ఆయనకి ఇష్టమైన నెంబర్ కాబట్టి నేనైతే 7 దీపాలు చేశాను. కాబట్టి 7టికి కూడా దీపాలు ముట్టించేసి వాటి దగ్గర కొంచెం పూలు, కొంచెం అక్షింతలు పెట్టేశాను. నెక్స్ట్ హారతి ఇస్తున్నా స్వామికి. ఎంత అయినా సరే మీరు మన భక్తి ఉంటేనే స్వామి మనకు అనుగ్రహం ఇస్తారనమాట. మీరు అదొక్కటే ఆలోచించుకుంటూ స్వామిని ప్రశాంతంగా పూజ చేసుకోండి. జవాది పౌడర్ చెప్పాను కదా, జవాది పౌడర్ అయితే అస్సలు మిస్ చేయకూడదు. అన్ని దీపాల్లో కూడా జవాది పౌడర్ పెట్టండి. వీలైనంత మంచి స్మెల్ వచ్చేలాగా చేయండి. ఎలాగో మనం ఇవాళ ఫస్ట్ పండుగ అనుకుంటున్నాము, అలాగే గడపకు కూడా పూజ చేసుకుంటే అయిపోతుంది కదా. అలాగే నేను ఇంటి ముందు కూడా 2 బియ్యం పిండి ప్రమిదలు చేసి ఇంటి ముందు కూడా దీపాలు ముట్టించానండి ఇవాళ ఈవినింగ్. చూసారా, మాకైతే చాలా గాలి వస్తుంది ఇవాళ బయట. ఇంకా అలానే దీపాలు ముట్టించేసాను, అయిపోయింది. గడపకు కూడా పూజ చేసేసుకున్నాము. ఇంకొక ఇందులో మంచి విషయం ఏంటంటే, మా హస్బెండ్ నేను ఇలా పూజ చేసుకుంటున్నాను, రేపు పండగ, వాళ్ళ ఫస్ట్ పండగ అని చెప్పడంతోనే మా హస్బెండ్ ఒక మంచి పని చేశారనమాట. మీకు చూపిస్తాను ఆగండి, చూడండి, ఇప్పుడు చూపిస్తాను. మామిడాకులు, ఇంటికి పండగ అనగానే మామిడాకులు తీసుకొచ్చి పెట్టారనమాట. ఇది మా ఏకాదశి పూజ మేము చేసుకున్న విధానము, మాకు తెలిసిన చిన్న స్టోరీ. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయాలండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్.